విజయవాడలో అగ్ని ప్రమాదంపై స్పందించారు మంత్రి అనిత. కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు మంత్రి అనిత. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఇద్దరే ఉన్నారని ఫైర్ ఆఫీసర్ వెంకటరమణ అన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సిందన్నారు. మంటలు పూర్తిగా అదుపు చేశామని చెప్పారు. ఈ రోజు మార్నింగ్ 5:50 గంటలకు మాకు కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చిన వెంటనే మా యొక్క అనకాపల్లి నుంచి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రామ్కి ఉన్న వాహనాలకు కూడా మెసేజ్ ఇస్తే వెంటనే వాళ్ళు కూడా రావడం జరిగింది సార్. మేము వచ్చేసరికి మంటలు అయితే వ్యాపించి ఉన్నాయి. అప్పటికే ఇద్దరు అక్కడ పడిపోయి ఉండడం జరిగింది సార్. నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు 2 వ్యక్తులు మాత్రమే ఉంటారు సార్. ఒకరు ఆపరేటర్, ఒకటి ఆయనకి హెల్ప్ చేసే పెట్రోల్ అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళిద్దరే చనిపోవడం జరిగింది సార్. మిగతా ఎవరు కూడా లేరని చెప్పని సూపర్వైజర్ అయితే చెప్పండి. ప్రమాదాలు జరగకుండా ఆడిట్ నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ ప్రమాదం అనేటువంటి తెల్లవారు 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరోవైపు భారీ ఎత్తున అగ్ని ప్రమాదం అనేటువంటి భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలతో విషవాయువులు విడుదలయ్యాయి. భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యాజమాన్యం చేసినటువంటి భద్రతా వైఫల్యం వల్ల కార్మికుల నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. కాబట్టి ₹1 కోటి ఒక్కొక్క కుటుంబానికి నష్టపరిహారం చెల్లించవలసింది. యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వైఫల్యం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమల్లో ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఫైరోసిస్ ఆయిల్ తయారు చేసే ప్రక్రియ జరుగుతుందని పరివాడ డీఎస్పీ మోహన్ రావు చెప్పారు. డీజిల్ కోసం ఫైరోసిస్ ని వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పరిశ్రమల శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారని ఆయన వివరించారు.